అండ్ ఫైనలీ మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ అదే కుబేరా అయితే ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. మరి శేఖర్ కమల గారు మనందరినీ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశారా లేదా, మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా, మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మరి ఎవరి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఎవరు మనందరినీ ఇంప్రెస్ చేశారు, నాగార్జున గారా, ధనుష్ గారా, రష్మికనా, వాటన్నిటి గురించి అయితే రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోవట్లేదు. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మస్తారంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మస్తారంటే అసలు అయితే మర్చిపోకండి. మరి మనమైతే ఏం లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మరి కుబేరా మూవీ టైటిల్లోనే ఉంది. మొత్తం మూవీ అంతా డబ్బు చుట్టూ తిరిగే స్టోరీ. మరి నాగార్జున గారు బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ ధనుష్ నాగార్జున గారికి ఎలా పరిచయం అవుతారు, మరి చనిపోవాలనుకున్న రష్మిక అసలు చనిపోయిందా లేదా, అసలు రష్మిక ఎందుకు చనిపోవాలనుకుంటుంది, మరి అప్పుడే ధనుష్ అసలు రష్మికని ఎలా కలుస్తాడు, అండ్ ఇంకా చెప్పాలంటే అసలు డబ్బుకు వీళ్ళకు లింక్ ఏంటని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ డెఫినెట్ గా అసలు మేము ఈ మూవీని చూడాలని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరు అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థియేటర్ అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోండి. అండ్ థ్రిల్లింగ్ మూవీస్ చూసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ అయితే ఇంకా బాగా అయితే నచ్చుతుంది. ఎందుకంటే మూవీలో మీరైతే అసలు ఊహించలేని ట్విస్ట్లు అయితే చాలా బాగుంటాయి. ఇది జరుగుతుందా అని చెప్పేసి ఊహించే టైంకి ఆ ట్విస్ట్ అయితే వేరేలా అయితే మారిపోతుంది. అండ్ ఎక్సలెంట్ యాక్టింగ్ బై ధనుష్ గారు. నిజంగా ధనుష్ గారి విశ్వరూపాన్ని చూస్తారు ఈ మూవీలో. అసలు ఏమన్నా యాక్టింగ్ చేశారా, నాకు నాగార్జున గారు అండ్ రష్మిక గారి కానీ కదా ధనుష్ గారి యాక్టింగ్ నిజంగా మూవీలో పీక్స్ అనిపించింది. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అదే మన కింగ్ నాగార్జున గారు వీళ్ళ యాక్టింగ్ అందరినీ డామినేట్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మూవీలో ధనుష్ గారు పీక్స్ పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని డామినేట్ చేసేసారని చెప్పేసి చెప్పచ్చు. ఎన్న యాక్టింగ్ తలైవా నిజంగా చెప్పాలంటే పీక్స్ పర్ఫార్మెన్స్ చూస్తారు నిజంగా ధనుష్ గారి నుంచి మూవీలో. అండ్ వీళ్ళ యాక్టింగ్ అంతకు తక్కువ అని చెప్పేసి కాదు, వాళ్ళు ఎంతైతే బెస్ట్ ఇవ్వగలుగుతారు అంతకు మించిన బెస్ట్ ని ఇచ్చారు ఈ మూవీలో. రష్మిక గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, లేదంటే ధనుష్ గారు, వీళ్ళ ముగ్గురు నుంచి మీరు అయితే పీక్స్ పర్ఫార్మెన్స్ చూస్తారు. అండ్ అందరికన్నా ఎక్కువ చూసేది ధనుష్ గారి నట విశ్వరూపాన్ని చూస్తారు మూవీలో. నిజంగా ఏమన్నా యాక్టింగ్ అనిపిస్తుంది. చాలా సీన్స్ లో ఏడుపు తెప్పిస్తాడు నిజంగా. అండ్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా అయితే చాలా బాగా పడ్డాయి. నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి. మూవీలో చాలా చోట్ల మన డిఎస్పి మా కొట్టాడు చూడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరుగా తీసేసాడు నిజంగా చెప్పాలంటే. వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడింది మూవీలో. అండ్ సాంగ్స్ కూడా అయితే బానే ఉన్నాయి. అండ్ మూవీలో మన వాళ్ళకి పడ్డ ఎలివేషన్స్ కూడా అయితే చాలా గట్టిగానే పడ్డాయి ఎలివేషన్స్ కూడా. అండ్ డెఫినెట్ గా మూవీ ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. థ్రిల్లింగ్ థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా అయితే నచ్చుతుంది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు థియేటర్ లోనే అయితే చూడండి. మరి ఇప్పటికే థియేటర్ లో ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్ గా వెళ్తూనే ఉంటుంది. క్లైమాక్స్ వరకు మీకైతే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏదో ఒకటి తగులుతూనే ఉంటాయి. అండ్ శేఖర్ కమల గారి మార్కు డెఫినెట్ గా మీకైతే మూవీలో అయితే కనిపిస్తుంది. అండ్ మీలో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా అయితే మూవీ అయితే నచ్చుతుంది. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో, మీలో ఎవరి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీ కంటెంట్స్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.